పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, వచ్చేటటువంటి మహిమాన్వితమైనటువంటి రోజులు ఖచ్చితంగా ఒక్కొక్కసారి ప్రకృతి మంచి కాంబినేషన్స్ తో ఇస్తూ ఉంటుంది. అటువంటి రోజుల్ని మీరు అస్సలు మిస్ అవ్వకుండా మీరు చెప్తూ ఉంటారు. ఇదిగో పలానా రోజు మంచి పవర్ఫుల్ డే, ఈ ఈ సమస్యలు ఉంటే ఇట్లా వినియోగించుకోండి రోజు అని మీరు చెప్తూ ఉంటారు. సో ఈ మంగళవారం అంటే 11వ తారీఖు మంగళవారం చతుర్దశి తిథి కలిసి వస్తుంది. దీని ప్రాముఖ్యత ఏమిటి, ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ రోజుని, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి ఒకసారి చెప్తారా సార్? తప్పకుండా. అంటే సాధారణంగా ఏంటంటే మనకి మంగళవారంతో కొన్ని కొన్ని కాంబినేషన్స్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది, భౌమాశ్విని అని చెప్పి మంగళవారం నాడు అలా వచ్చినా కూడా దానికి విశిష్టత ఉంది. తర్వాత ఈ సంకష్టార చతుర్దశిలో ఎప్పుడైనా సరే మంగళవారంతో వచ్చినప్పుడు అది చాలా విశిష్టమైనది. భౌమ చవితి, అంగారక చవితి అని కూడా అంటారు. సో అది ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే ఇలా అమావాస్య ముందు వచ్చేది, మరి పౌర్ణమి ముందు కూడా ఒక్కోసారి చతుర్దశి రావచ్చు మంగళవారంతో కూడి. కానీ దానికన్నా కూడా విశిష్టమైనది అమావాస్య నాడు ముందు వచ్చే ఏదైతే చతుర్దశి మంగళవారంతో కలిసి వస్తే కనుక దానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఈ వ్రతం పాటించే వాళ్ళు దీనికి కూడా అంగారక వ్రతం అని ఉంది. అంటే అంగారక చతుర్దశి వ్రతం అని చెప్పి ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తారా సార్? అది ఎప్పుడు వస్తే అలా ఓ సంవత్సరంలో 2-3 సార్లు అయినా వస్తుంది. 2-3 సార్లు వస్తుంది, అంతకంటే రాదు. సో అలా కొన్ని ఏళ్ల పాటు చేస్తారా? ఏళ్ల పాటు చేస్తారు. అంటే వాళ్ళు పెట్టుకునే లెక్క బట్టి ఉంటుంది. అంటే 3 ఏళ్ళు ఎన్ని వస్తాయి అన్నని, 6 ఏళ్ళు వస్తే 6 ఏళ్ళు అని. సో మనం కూడా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏదైనా సరే ఒక రెమెడీ, అది ఇప్పుడు వారికి చతుర్దశి అనేది మనకి మంగళవారం నాడు వచ్చినా రాకపోయినా మనం కూడా ఇప్పుడు 6 మంగళవారాలు అలా పెట్టుకుని చెయ్యాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పరిహారం ఇస్తే గనక. సో ఈ మంగళవారం నాడు చతుర్దశి వచ్చింది అంటే కనుక సాధారణంగా ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఈ మంగళవారం అనేది దానికి అధిపతి కుజుడు అవుతాడు. సో ఇంకా ఇప్పుడు మనం అమావాస్యకి దగ్గరలో ఉన్నామంటే కనుక చంద్రుడు చాలా బలహీనంలో ఉంటాడు. ఈ కుజుడేమో బాగా అగ్రెసివ్, చంద్రుడేమో మానసికంగా మన రకరకాల వేరియేషన్స్ తీసుకొచ్చేవాడు. సో అందుకని ఈ చతుర్దశిని మనం వినియోగించుకోవటం వల్ల ఏంటి లాభం అంటే కనుక ఏదైనా సరే చెయ్యరాని తొందరపాటులో చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి చేయకుండా ఉంటాం మనం. అంటే మనం జీవితంలో క్షణికావేశంలో కొన్ని అయ్యో ఒక్క 2 నిమిషాలు మనం ఆలోచించాల్సిందే అనుకునే ఉంటాయి. అవును. అలాంటి ప్రమాదాలు లేకుండా ఉండటం కోసం ప్రతి ఇంట్లో కూడా ఈ రకమైన వాతావరణం లేకుండా శాంతిగా ఉండటం కోసం మన పూర్వీకులు ఇలాంటి వ్రతాలు మనకి ఇచ్చారు. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఇదే వ్రతాన్ని అంటే ఇప్పుడు మనం భౌతిక రుణాలు తీర్చుకోవడానికి ఒక రెమెడీ ఇస్తున్నాం. అంటే భౌతిక రుణం అంటే మన అప్పుల బాధ తీర్చుకోవడానికి అనుకోండి. కానీ దేవతలు చెప్పిన భాషలో ఏంటంటే కనుక ప్రతి వ్యక్తి కూడా ఈ రుణాలు ఉంటాయి కదా, దేవ రుణం అని, పితృ రుణం అని, ఋషి రుణం అని, ఇలా ఉంటాయి కదా 5 రుణాలు. అలా 5 రుణాలని ఆ రుణాల బాధ తొలగడం కోసం కూడా ఇదే వ్రతాన్ని ఇచ్చారు. అంటే మనం చేసే తప్పుల్లో ఈ రుణం నిర్వహించడం, మన యజ్ఞం అనుకుంటున్నాం అంటే యజ్ఞం, దాన్ని మనం నిర్వహించలేదు సరిగ్గా, ఆ నిర్వహించకుండా ఉన్న పాపం పోవడం కోసం ఇదే చతుర్దశిలో వ్రతాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఇప్పుడు ఆ రుణాలతో పాటు ఇక్కడ ఉన్న రుణాలు కూడా అన్ని రకాల దారుణాలు పోవడం కోసం మనం ఇస్తున్నాం. సో అందుకని ఇక్కడ మనం ఇవాళ ఇచ్చే రెమెడీ ఏదైనా సరే ఇప్పుడు మనం ఏమంటే ఎంత తీర్చాలని ప్రయత్నించినా కూడా అప్పు తీర్చలేకపోతున్నాం, ఎంత అనేది ఏదైతే ప్రతి ఒక్కరికి వాళ్ళు తెల్లాలేస్తే అప్పులు బాధలేదు సార్. ప్రపంచం అదే మన దేశం కూడా అప్పుల్లోనే ఉంది, అందరూ అప్పుల్లోనే ఉంటారు. మనమే అతీతులం కాదు, అందరికీ అప్పులు కావాలి. సో తెల్లాలేస్తే. సో అందుకని మనం ఖచ్చితంగా ఈరోజు దీన్ని వినియోగించుకోవాలి. ఎలా వినియోగించుకోవాలి అంటే కనుక సుబ్రహ్మణ్యుడిని జనరల్గా మనకి ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే కనుక మీరు గ్రహాలుగా కొలిస్తే ఆయన అంగారకుడు, భగవంతుడిగా కొలిస్తే సుబ్రహ్మణ్యుడు. సో అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన ఇవాళ అద్భుతం. ఎలా చేయాలి సార్, ఏం చేయాలి? సో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనలో మీకు ఏదైనా సరే ఇవాళ చదవగలిగితే ఆయన యొక్క
కరావలంబ స్తోత్రం ఏ స్వామినాథ కరుణాకర దీనబంధు అనేది ఏదైతే ఉంటుందో అది 6 సార్లు చదవాలి. ఓ అంటే ఇవాళ మనకి ఏదైనా సరే 6కి ప్రాధాన్యత. ఓకే, 6 ఎర్ర పుష్పాలు ఏవైనా సరే, మందారాలు అయితే మరీ మంచిది, లేదు ఎరుపు రంగు గులాబీలు కానీ అలా ఎరుపు పుష్పాలు పెట్టుకుంటే కనుక 6 ఆయనకి సమర్పించాలి స్వామి అంతే. వారికి సుబ్రహ్మణ్య స్వామి కరావలంబం 6 సార్లు పెట్టాలి. 6 చదవటం, సార్లు చదవటం. తర్వాత 6 పుష్పాలు పెట్టడం, 6 బూరెలు, బూరెలా? రైట్, పూర్ణం బూరెలు ఉండాలి. సో అది తర్వాత ఎర్ర కందిపప్పుతో పప్పు వండి ఉమ్, కొద్దిగా అన్నము పప్పు నెయ్యి నివేదన చేయాలి. ఉమ్. చేసి మనం ఏదైతే అప్పు తొలగాలని కోరుకుంటున్నామో అది మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అయితే ఇలా 6 మంగళవారాలు చేయాలి. ఓ ఈ మంగళవారం నుంచి ప్రతి మంగళవారం చెయ్యాలి. ఇవాళ చేస్తే మొదలెడితే అంకురార్పణ చేయడానికి ఈ రోజు ఒక ముహూర్తం ఉంటాం కదా, అవును సార్. ఆ దివ్యమైన ముహూర్తం ఈ రోజు. ప్రతి మంగళవారం ఇదే పద్ధతి. ఇదే పద్ధతి. ఉమ్. కానీ ఈ 6 మంగళవారాలు కూడా 6 బూరెలు పెట్టాలి, కొద్దిగా అన్నము పప్పు నెయ్యి, అది ఎర్ర కందిపప్పు, ఎర్ర కంది. మసూర్ దాల్ అంటారు. అవును, సో ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి మంచిదా? మంచిది. అవును. మామూలు పప్పు తింటే షుగర్ పెరుగుతుంది, ఈ పప్పు పేరు. మసూర్ దాల్ అయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఓ. మరీ ఎక్కువ పెరగదు. ఉమ్, మీరు కందిపప్పు తింటే ఈజీగా పెరుగుతుంది, ఉమ్, కానీ మసూర్ దాల్ అయితే పెరగదు. సో అలా ఆ రకంగా కూడా ఉపయోగపడుతుంది. ఉమ్. సో అందుకని కానీ మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు అనేది చాలా సుబ్రహ్మణ్యుడు లేదా అంగారక గ్రహం, వీటికి చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. సో అందుకని ఎర్ర కందిపప్పుతో వండిన పప్పు వండటం శ్రేష్టం. వండేసి అదొకటి స్వామివారికి నివేదన చేయాలి. నివేదన చేయటం. ఆ. ఒకవేళ ఈయన అంగారక గాయత్రి ఉంటుంది, అంటే మనం ఏదైనా చదువుకోగలిగితే సుబ్రహ్మణ్యుడిది చెప్తాను, అంగారకుడిది చెప్తాను. ఆ. సో అంగారక గాయత్రి ఏంటంటే ఓం అంగారకాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్. ఇది తేలికే, ఆడవాళ్ళు చదవచ్చా సార్? ఎవరైనా చదువుకోవచ్చు. ఆడవాళ్ళు చదివితే ఇంకో రకంగా కూడా, అంటే ఈ రుణం అనేదే కాకుండా వారి వారి జీవితంలో ఏదైనా సరే కుజదోషాలు ఉన్నా, ఆ కుజదోషాలు పోవాలన్నా కూడా ఇదే ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీకు తేలిక అందరూ చెప్పేసే మాట కుజదోషం ఉన్నా లేదా కుజదోషం ఉంది కుజదోషం ఉంది అంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అప్పుల బాధ కాదు. రైట్ సార్. మీకు తెలుసో తెలియదో కుజదోషం ఉందని భయపెట్టారు, దీనికి ఏంటి పరిహారం? ఇదే. సో ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో చేసుకోవటం అనేది ఒకటి, చదువుకుంటే ఇది చదవటం, లేదు సుబ్రహ్మణ్యుడిదే మనం చదువుకుందాము అనుకుంటే కనుక అది కూడా చాలా తేలిక. ఓం సర్వనోద్భవాయ షణ్ముఖాయ నమః, ఓం సర్వనోద్భవాయ షణ్ముఖాయ నమః, ఇది చదువుకోవాలి. ఎన్నిసార్లు సార్ ఈ 2 మంత్రాలు? అంటే ఏదైనా సరే ఇది సుబ్రహ్మణ్యుడిది కాబట్టి 24 సార్లు చదువుకుంటే చాలు. ఓకే. గాయత్రి గాని ఇది గాని లేదు 2 చదువుతామండి మాకేం పర్వాలేదు అంటే 2 చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకేమిటి? అదే కుజగ్రహంది అవుతుంది, ఇటు సుబ్రహ్మణ్యుడిది అవుతుంది. ఓకే. సో 2 కలిపిన 48 అయింది కదా, అంతే ఈజీగానే అయిపోతుంది. ఈజీగానే అయిపోతుంది. సో 48 అది కూడా 3 వస్తుంది గురుడు నెంబర్. సో 2 4 6 వస్తుంది మాకు కుజుడు నెంబర్. సో అది అందుకని 24 సార్లు లేదా 48 సార్లు, అంటే 2 కలిపితే నేను అనేది. సో ఆ రకంగా చదువుకుంటే చాలు. ఇదే 6 మంగళవారాలు చేయాలి. ఏమంటే మాకు ఏదైనా అడ్డు వస్తే ఏం చేయాలి? మధ్యలో అడ్డు వస్తుంది ఖచ్చితంగా, పర్వాలేదు, ఆగిపోండి, ఏం పర్వాలేదు, ఏం కదా సార్. సో మొత్తం మీద 6 అంకె మటుకు మేరకండి. బూరెలు అనేది ఒకసారి చెప్పండి సార్. ఖచ్చితంగా బూరె అనేది పెట్టాల్సిందేనా, దానికి ఏమైనా ఆల్టర్నేటివ్? రైట్. ఒకవేళ బూరెలు మనకు చేసి కష్టపడలేము అనుకుంటే కనుక చాలా తేలికైనది ఏంటంటే గుత్తి బెల్లం ముక్కే. బెల్లం ముక్క, కానీ మంచి బెల్లం ఉండాలి, పెట్టాలి. ఒక ఖచ్చితంగా వారం బెల్లమే పెట్టుకుని మిగతా వారాలు బెల్లాలు పెట్టచ్చా? పోనాలా? అలా ఏం లేదు, మొదటి వారం చివరి వారం కొద్దిగా బూరెలు వండుకుని మంచి వారాలంతా కూడా కొద్దిగా బెల్లం పెట్టేస్తే లాస్ట్ స్వస్తి చెప్తాం కాబట్టి అది. సో మనకి కావాల్సింది ఏంటంటే కనుక మీరు అడ్డొచ్చిన ఆగిపోండి, కానీ 6 అనేదే లెక్క. నాకు ఓపిక ఉందండి ఇంకో 6 వారాలు చేస్తాం కాదు, 6 చెయ్యాలి. 6 చేయాలి. సో అప్పుడు మళ్ళీ మీకు అంతగా అయితే మళ్ళీ ఇలా ఎప్పుడైనా మనసుకి ఆనందం కోసం చెయ్యాలి అనిపిస్తే కొన్ని వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 6 చేయండి. ఎప్పుడు చేసినా ఇది 6 ఉండాలి, ఎక్కువ చేసేయకూడదు, అప్పుడే మీకు ఫలిస్తుంది. ఓకే. సో అందుకని అలా ఆ రకంగా చేసినట్టయితే కనుక ఇది చాలా బాగా అప్పుల బాధకే కాదు, కుజదోషాలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి. సో కుజుడు రిలవెంట్గా ఉండే అన్ని బాధలు పోతాయి. అంటే భూమి తగాదాలు ఉండొచ్చు, భార్యాభర్తల కలహాలు ఉండొచ్చు. సో కలహం ఎక్కడ ఉంటుందో అక్కడ కుజుడు ఉంటాడు జనరల్గా జాతక రీత్యా.
ఈ మధ్య అందరికి కలహాలు ఎక్కువైపోయాయి కదా సార్, కదా అందరూ అందుకని మనకి చేసుకోవాల్సిందే. కాకపోతే మనకి వీటితో పోలిస్తే రుణాలు ఇంకా ఎక్కువ రుణాలు అయితే కాబట్టి ఆ రుణాల మీదే గొడవలు వచ్చేవి కూడా ఎక్కువ ఉంటాయి రుణాల కాబట్టి గురించి కలహాలు మనకి దానికి ఇంపార్టెంట్ ఇవ్వటం అనేది ఇంటర్లింక్డ్ రెండు. అందుకని దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వటం అనేది ఉంది. మరి ఒక్కసారి అది చదివి వినిపిస్తారా, లేకపోతే నేను చదవచ్చా మీ ఏంటది? పర్మిషన్ తో? కరావలంబ స్తోత్రం చదివితే చదవండి. నేను చదవనా? చదవండి. మీరు పర్మిషన్ ఇస్తే చదువుతాను. అయ్యో భలే ఓకే, నేను చదివేస్తాను. అందరికీ తెలిసిందే. అయినా ఒక్కసారి తెలియని వాళ్ళ కోసం చదివి వినిపిద్దాం. రైట్, చదవండి. ఓకే. సుబ్రహ్మణ్యాష్టకం కరావలంబ స్తోత్రం. హే స్వామినాథ కరుణాకర దీన బంధో, శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మ బంధో, శ్రీ సాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీస- మమ దేవి కరావలంబం. వల్లీసనాథ. స్తోత్రమే. వల్లీసనాథ మమ దేహి కరావలంబం, దేవాదిదేవ సుత దేవగణాధినాథ, దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద, దేవర్షినాథ మునీంద్ర సుగీత కీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబం, నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారీన్, తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్త కామ, శృత్యాగమ ప్రణవ వాచ నిజ స్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబం, క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తి శూలా, పాసాది శస్త్ర పరిమండిత దివ్య పాణే, శ్రీకుండలీశ ధృతతుండ సికీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబం, దేవాదిదేవ రథమండల మధ్య వేద్య, దేవేంద్ర పీఠ నగరం దృఢచాపహస్తం, శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన, వల్లీసనాథ మమ దేహి కరావలంబం, హారాదిరత్నమణియుక్త కిరీటహార, కేయూర కుండల సత్కవచాభిరామ, హే వీర తారక జయమార బృందవంద్య, వల్లీసనాథ మమ దేహి కరావలంబం, పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయః, పంచామృతై ప్రముదితేంద్రైర్ముఖైర్మునీంద్రైః, పట్టాభిషుక్త హరియుక్త హరాసనాథ, వల్లీసనాథ మమ దేహి కరావలంబం, శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా, కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తం, భక్త్వా తుమావ కళాధర కాంతి కాంత్యా, వల్లీసనాథ మమ దేహి కరావలంబం, సుబ్రహ్మణ్యం కరావలంబం పుణ్యం యపడేద్విజోత్తమః, ते सर्वमुक्तिमयान्ति सुब्रह्मण्य प्रसादतः, सुब्रह्मण्य करावलंबं मिदं प्रातरुद्राय पठेत्, कोटि जन्मकृतं पापं तक्षण्य देव नश्यन्ति. బాగా చదివారు, చక్కటి పదాలను ఎక్కడ విడదీయాలో అక్కడ కరెక్ట్ గానే విడదీశారు. థ్యాంక్ యూ చాలా సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. చదివేటటువంటి భాగ్యం మళ్ళీ కలిగింది, నాకు కూడా చాలా సంతోషం. అయితే ఈ అప్పుల బాధల నుంచి మేము భరించలేకపోతున్నాం అనంటే మన ప్రయత్నం కూడా ఎంతో ఉండాలి. దేవతానుగ్రహం పొందటం అనేది మొదలు పెడితే ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. సో కదా. మీరు దాన్ని రాసుకొని వచ్చి చెప్పాలి అని చెప్పి మా కోసం తెలియజేసినందుకు బోల్డ్ అన్ని కృతజ్ఞతలు సార్. మన వాళ్ళు వినియోగించుకుంటారని మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్తే.